ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరైతే నన్ను తమ భక్తి విశ్వాసం రూపం ప్రకారం ఆశ్రయిస్తారో నేను కూడా వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను. మనం భగవంతుడిని ప్రేమతో ఆరాధిస్తే ఆయన కూడా ప్రేమతో ప్రతిస్పందిస్తాడు. ఎవరైనా భయంతో, కోరికతో లేదా జ్ఞానంతో ఆరాధిస్తే వారి భావానికి తగిన ఫలితం ఇస్తాడు. ఒక విద్యార్థి కష్టపడి చదివితే చదివినంత ఫలితం వస్తుంది. ఒక కూలి నిజాయితీగా పనిచేస్తే అతనికి సరైన వేతనం లభిస్తుంది. ఇది దేవుడు ప్రతిస్పందిస్తాడు అన్న మాటకు సమానం. మన కర్మ భావం ఎలా ఉంటే ఫలితం కూడా అలాగే వస్తుంది. ప్రతి మనిషి భిన్నంగా ఆరాధిస్తారు, భిన్నమైన విశ్వాసాలతో జీవిస్తారు. కానీ ఆ మార్గాలన్నీ చివరకు సత్యానికి, దైవానికి తీసుకువెళ్తాయి. నువ్వు ఏ జాతి, ఏ స్థాయి అనేది చూడడు. భగవంతుడిని నువ్వు ఎలా ఆశ్రయిస్తున్నావు, నీ భావం ఏమిటి అని మాత్రమే చూస్తాడు. మార్గం వేరు, కానీ లక్ష్యం ఒక్కటే. అది భగవంతుడిని చేరుకోవడం, మనసుకు శాంతి పొందడం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. హరే కృష్ణ.